రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 1392 రహదారులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నాబార్డ్, ఎస్ఏ, ఎస్సీఐ పథకాల ద్వారా ఈ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని రోడ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లు ఏంటంటే నాబార్డు, శాస్కి అనే 2 హెడ్స్ ఉంటాయి. ఈ హెడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు 29 రోడ్లు ఇచ్చారండి. ఇదే సేమ్ స్కీమ్ లో 29 రోడ్లు ఇచ్చారు. 29 రోడ్లకి టోటల్ అమౌంట్ 22 కోట్లు ఇచ్చారు. ఒకే జీవోలో 22 కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తానండి. మరి మండలం వైజ్ డివైడ్ చేస్తే 29 రోడ్లని, మాకార్పాలెం మండలానికి 6 రోడ్లు ఇచ్చాను. ఈ 6 రోడ్లకి 4,21,00,000 ఇచ్చాను మాకార్పాలెం మండలానికి. అలాగే గొల్లుగొండ మండలానికి 12 రోడ్లు ఇచ్చాను. ఈ 12 రోడ్లకి 6,30,30,00,000 ఇచ్చాను. అలాగే నర్సీపట్నం మండలానికి 4 రోడ్లు ఇచ్చాను. ఈ 4 రోడ్లకి 3,37,00,000 ఇచ్చాను. అలాగే నాతవరం మండలానికి 7 రోడ్లు ఇచ్చాను. 7 రోడ్లకి 8,12,00,000 ఇచ్చాను. టోటల్ గా చూసుకుంటే 22 కోట్లు అయింది. ఇది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి 22 కోట్లు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఆల్రెడీ జీవో కూడా వచ్చేసింది. జీవో నెంబరు 64. 15 రోజులు టెండర్స్ కూడా అయిపోతాయి. టెండర్స్ అయిపోతే వేసవకాలం లోపల ఈ రోడ్లన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి సందర్భం చేస్తూ, మరి స్థానికంగా ఉన్న నాయకులందరూ కలిసి అశ్రద్ధ చేయకుండా టెండర్స్ అయిపోయిన ఈ రోడ్ల దగ్గరుండి ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel